వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో 3వ రోజు పలు విషయాలపై చర్చించారు. ఈ 4 కిలోమీటర్ల గోడను పూర్తి చేసేందుకు దాదాపు 18 నెలలు టైం పడుతుందని సమాచారం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంపై శ్రీరామ జన్మభూమి ఆలయాన నిర్మాణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను కట్టాలని నిర్ణయించారు. 18 నెలలోనే ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. కమిటీ చైర్పర్సన్ రూపేంద్ర మిశ్రా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుంది. దీని ఎత్తు, మందం, డిజైన్ వంటి వాటిని నిర్ణయించాం. మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తాం. ఆలయ నిర్మాణ కమిటీ మీటింగ్ 3వ రోజున ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆలయ నిర్మాణంలో పురోగతి, భద్రత ఏర్పాట్లు, విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి లాంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో 6 నెలల్లోనే అన్ని విధాలుగా పూర్తి కానుంది. రామాలయ సముదాయంలో 10 ఎకరాల్లో ధ్యాన మందిరం నిర్మిస్తాం. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 10 ఎకరాల విస్తరణలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. సప్త మండలాల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని రూపేంద్ర మిశ్రా తెలిపారు. ఇదిలా ఉండగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక ఈమెయిల్ ఐడికి ఆదివారం రాత్రి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భద్రతను మరింత పెంచారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయాలి. మరోవైపు రామాలయంలో గర్భగుడి ప్రధాన శిఖరంపై భారీ కలశాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న 6 దేవాలయాల పైభాగంలో కలశాలను మరికొన్ని రోజుల్లోనే ఏర్పాటు చేయాలి.